తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కొల్యూషన్ లిటిగేషన్ ఉంటుంది. మీరు నేను ఖమ్మంలో చూసేవాడిని, విచిత్రంగా ఉండేది. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరో ఎక్స్ అనేవాడి ల్యాండ్ ఉందనుకుందాం కాసేపు, అతను అమెరికాలో ఉంటాడు. మన ఇద్దరం ఆ ప్లాట్ కొట్టేద్దామని చూస్తాం. ఎవడో అతనికి 1000 గజాలు 300 గజాలు 200 గజాలు ప్లాట్ ఉంటుంది. అతను అమెరికాలో ఉంటాడు. అతనికి తెలియదు, అతను ఏదో ఇక్కడ కొనుక్కున్నాడు, ఖమ్మంలో కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఈ హైదరాబాద్ కూడా ఇట్లానే సేమ్ జరుగుతున్నాయి అన్నమాట. చేస్తే మన ఇద్దరం కేసులు వేసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని, ఆ వ్యక్తికి తెలియదు అసలు, ఆ అమెరికాలో ఉన్న వ్యక్తికి అసలు ఏం జరగదు. మన ఇద్దరం వేసుకొని ఇద్దరం రాజీ పడతాం, లోక్ అదాలత్లోకి వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుంటాం. ఆర్ సివిల్ కోర్టుకు వెళ్ళి ఒకటి మా ఇద్దరం అనుకొని, ఇద్దరం ఇట్స్ కొల్యూషన్ లిటిగేషన్. అంటే ఓనర్ కానీ ఇద్దరు కొట్టేయాలనుకుని ఇద్దరు చేసి ఏం చేస్తారు, దాని మీద ఒక లీగల్ ఇది ఒకటి తెచ్చుకుంటాం, ఏది డైరెక్షన్ ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో పట్టుకొస్తాం. దాంతో పట్టుకొని కోర్టుకి తప్పుదో పట్టిస్తున్నారు. అది నేను అనేది. నేను ఇచ్చిన అప్పుడు ప్రెస్ రిలీజ్లో కూడా నేను నన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఇచ్చినప్పుడు ఇచ్చింది కూడా అదే. కోర్టుకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. అటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలి. బట్ సార్ దీంట్లో ఇప్పుడు మేము చేస్తున్న లోతుకుంట అనే ఇష్యూ ఏదైతే వస్తుందో అక్కడ దాంట్లో తహసీల్దార్ ఒక సస్పెండ్ కూడా చేశారు 2016లో. చీఫ్ సెక్రటరీ రివ్యూ చేసి క్రిమినల్ కేసులు పెట్టమంటారు. చాలా జరిగాయి. అంటే నేనేది కొంచెం లోతులోకి పోతే మనకి చాలా, అంటే ఇంకా మీకు చెప్తున్నా కంటెంప్ట్ కేసెస్, దిస్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. బట్ సార్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దెన్ గౌరవ కోర్టు మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదంటారా? గౌరవ కోర్టుకి ఇంకా మనకి కంటెంప్ట్ నోటీస్ ఇచ్చేసిందంటే కోర్టు ఏం చూస్తారండి, కోర్టు విల్ సీ ద లీగాలిటీ, రైట్? వాట్ దే విల్ సీ దట్ సిన్స్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ డూ దిస్ అని, దట్ ఈస్ ద లీగాలిటీ. ఇప్పుడు లోతుకుంట ఇష్యూలో కూడా దట్ ఈస్ ద మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్. ద కోర్ట్ సేస్ దట్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్లో కూడా అన్ని సెట్ అయిన తర్వాత నువ్వు హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ అని అంటున్నారు అన్నమాట. వాట్ మై ప్లీ ఈజ్ దట్ మీరు ఇచ్చింది ఆ కోర్ట్ ఆర్డర్ ఈజ్ ఫర్ సమ్ ఎక్స్ అనే ప్లేస్ వరకు, నేను వెళ్తుంది వై అనే ప్లేస్కి. ఈ ఎక్స్కి వైకి మధ్యలో 3 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు తెచ్చుకున్న ఆర్డర్ చార్మినార్ మీద తెచ్చారండి. మీరు వచ్చి అసెంబ్లీలో ఇల్లు కడుతుంటే నేను అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి అధికారిగా నేను అసెంబ్లీలో కడుతున్నప్పుడు నేను అక్కడ వచ్చి అడ్డుపడతాను. నువ్వు తెచ్చుకున్న ఆర్డర్ చార్మినార్ కదా, ఇక్కడ ఎలా కడుతున్నావు అని అంటాను. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. సో సేమ్ థింగ్ వీ సెడ్, మీకు ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఆర్డర్ ప్రకారం నువ్వు అక్కడ చేయాలి. మాది రైటా కాదా అనేది మేము ఉన్న ప్లేస్, మేము చెప్తున్న ప్లేస్ ఇప్పుడు లోతుకుంట అనే ఇష్యూ దగ్గర తెచ్చుకొని అతను మేము చెప్తుంది ఏంటి, కంటోన్మెంట్ బోర్డులో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అది మా ల్యాండ్ అని అనడానికి ఏంటి, ఏముంది మా దగ్గర ఆధారాలు 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లాంగ్ కోఆర్డినేట్స్, అంటే మనం రేఖాంశాలు అక్షాంశాలు అంటే ఒక లాంగ్ కోఆర్డినేట్స్ ఇచ్చారన్నమాట. ఇచ్చి దే సెడ్ మీ GLR 243 అనేది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్, దీని కోఆర్డినేట్స్ ఇది, మ్యాప్ ఇది అని చెప్పి మాకు ఇచ్చినారు. కోఆర్డినేట్స్ వెళ్ళి పెట్టచ్చు కదా. కోఆర్డినేట్స్ ఎలా లింక్ అవుతాయి, శాటిలైట్ తోటి లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు GPS బట్టి మనం కోఆర్డినేట్స్ తోటి లింక్ చేసుకొని అక్కడ వెళ్ళి మార్క్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు సర్వే ఆల్సో, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి GPS తోటి వెళ్ళి అక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఆర్ DGPS సర్వే చేస్తుంటారు, ఏదైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్. రెవెన్యూ హాజ్ గివెన్ ఇన్ రైటింగ్ సేయింగ్ దట్ లోతుకుంట ఏదైతే అతను క్లెయిమ్ చేస్తున్నాడో మేము ఫెన్స్ చేస్తున్న ఏరియాకి 3 కిలోమీటర్ల దూరం ఉందని మాకు రాసిచ్చారు. అది ఎక్కడో ఉంది, 3 కిలోమీటర్ల దూరం ఉందని రాసిచ్చారండి అది రెవెన్యూ వాళ్ళు. నేను అవన్నీ తీసుకొని చేశాను. బట్ ఆఫ్ కోర్స్ కోర్ట్ వాజ్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ సేయింగ్ దట్ ఇది అనేది వీల్ గో ఫర్ అపీల్ అండ్ ఇవన్నీ జరుగుతుంది. సో మీరు చెప్పామని సార్, సిటిజన్స్కి సివిలియన్స్కి ఇన్కన్వీనియన్స్ ఆల్రెడీ కలిగించి వాళ్ళు ఇరుక్కున్న సిచ్యువేషన్స్ నుంచి మీరు కాపాడారు. కానీ 50 అడుగుల దూరంలో లేకుండింది ఒక టైంలో, అక్కడ ఇల్లు కట్టేశారు, వాళ్ళు కొనేసుకున్నారు, సెటిల్ అయిపోయారు. లెట్ మీ క్లారిఫై ఆన్ ద కంటెంట్స్, తర్వాత దీనికి కూడా వెళ్దాం మనం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ 2 చెప్పాను. సంజయ్ శ్రీధర్ రావు ఇస్ వన్. ఇంకొక అతను ఎవడో బతుకమ్మ కుంట అనే దాన్ని కొట్టేయాలని చూస్తాడు, చెరువురు మొత్తం అంటాడు, నా ల్యాండ్ అంటాడు. ఏది ఒక అన్ రిజిస్టర్డ్ అతనికి ఏదో ఒక సేల్ అగ్రిమెంట్ ఎప్పుడుదో చూపించి నా ల్యాండ్ అని అంటాడు. డబ్బులు కట్టింది, పేమెంట్ చేసిన అవన్నీ కూడా ఏమి ఉండవు దానికి. ఏదో కొంత ఏదో నామినల్గా ఏదో చేసినట్టు అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటీన్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. రిజిస్టర్ అయితే తప్ప, దానికంటే ఒక డాక్యుమెంట్ సేల్ డీడ్ రిజిస్టర్ అయితే తప్ప దానికి ఓనర్షిప్ టైటిల్ మీద క్లెయిమ్ అనేది ఉండదు అనేది కూడా చాలా చాలా ఉన్నాయి. సరే, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ లీగల్, దట్ ఈస్ ద కోర్ట్స్ జాబ్ అనమాట. ఇంటర్ప్రెట్ చేయడం, చట్టం న్యాయం ఇదంతా చేయడం అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్. బట్ ఫండమెంటల్గా ఐఎమ్ ట్రైంగ్ టు బి మోర్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దట్ డిబేట్. ఐ థాట్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ మీరు వచ్చినప్పుడు అరే స్వప్న వస్తుంది, షీ హ్యాస్ దట్ ఇంటెలెక్ట్ ఉంటుంది, అర్థం చేసుకునే ఇంటెలెక్ట్ ఉంటుంది, అడిగే ఇంటెలెక్ట్ ఉంటుంది, కాబట్టి మనం వీ కెన్ గెట్ ఇన్ టు డీపర్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బతుకమ్మకుంట అతను ల్యాండ్ అని అతను క్లెయిమ్ చేస్తున్నాడు. మేము అంటాం అసలు అది చెరువు, ల్యాండ్ సంబంధం నాకు సంబంధం లేదు, అది చెరువు అని అంటున్నాం. ఎప్పటివరకు చెరువుగా ఉంది సార్? చెరువు చరిత్ర నుంచి చెరువే చూపిస్తుంది. 1970లో
సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేసినప్పుడు 1970లో చెరువు కింద చూపిస్తున్నారు దాన్ని. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1969-70 ఆ టైంలోనే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. చేస్తూ చెరువుకు చేస్తున్నప్పుడు కట్ట చూపిస్తారు, బతుకమ్మ కుంట కట్ట చూపిస్తారు, దానికి సర్ప్లస్ ఇది వేరు దాని అంతా చూపిస్తారు. అంటే అలుగు, నీళ్లు పారేటటువంటి అలుగుని, అంటే నీళ్ళు నిండిన తర్వాత, చెరువులో నిండిన తర్వాత ఆ పారే వాటర్ని అలుగు అంటాం కాబట్టి దాని గురించి చెప్తారు. కట్ట ఎంత ఉందో చెప్తారు. అదంతా బతుకమ్మూట 1969-70లో జరిగిన నోటిఫికేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఉంది. ఇవన్నీ వదిలేయండి, అసలు శాటిలైట్ నాసా వాళ్ళది ఉంటుంది, మన అమెరికన్ నాసా ఏజెన్సీ ఉంది కదా, ల్యాండ్సాట్ అని వాళ్ళ శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ ద్వారా 1990s 80sలో తీసిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయన్నమాట. అక్కడ నీళ్లు ఉన్నట్టు స్పష్టంగా, అంటే పెద్ద చెరువు ఉన్నట్టు. సో చెరువు అన్నాను, ఆయన అంటాడు చెరువు, కాసేపు చెరువు, అతను చెరువే లేదనే వాదన అతను. నెక్స్ట్ ఏమంటాడు, అది నా ల్యాండ్ అంటాడు. అరే నీ ల్యాండ్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అయ్యచ్చు, ఎందుకంటే చెరువులో రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. షికం సర్కారీ అని ఉంటుంది, అంటే పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటిది ఉంటుంది. షికం సర్కారీ పూర్తిగా. నెక్స్ట్ షికం పట్ట అంటే ఏకసాల పట్ట, అంటే ఏమంటారు, ఒక సంవత్సరానికి లీజు. ఏకసాల పట్ట అంటే దానికి ఏదో నీళ్ళు లేనప్పుడు, వాటర్ రానప్పుడు, ఆ రోజు సంవత్సరంలో వర్షాలు లేవో, లేకపోతే వర్షాలు వచ్చిన తర్వాత చెరువు తగ్గిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన పోర్షన్లో అక్కడ పంటలు వేసుకోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని షికం ఇదంటారు. ఇది షికం పట్ట అంటారు. దెన్ రెగ్యులర్ పట్ట, అసలు ఈ షికం కూడా కాదు, షికం పట్ట, రెగ్యులర్ పట్ట అనేది షికం సర్కారీ, షికం పట్ట గవర్నమెంట్ నుంచి తీసుకున్న షికం పట్ట ఇస్తే అగైన్ లీజ్ పట్ట అనమాట. లీజ్లో ఉంది, ఓనర్షిప్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏది మన కొన్ని చెరువులు ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళే పట్టదారులు. దాంట్లో కాప్రా చెరువు మొత్తం అంగుళం కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అది 108 ఎకరాల చెరువు, మొత్తం పట్టాలి, రైతులదే అది. అది నల్లగండ్ల చెరువు ఉంది, మొత్తం అది కూడా దాదాపు 86 ఎకరాలు, మొత్తం పట్టాలి. ఇట్లా వందల వేల రైతులు వాళ్ళు పట్టాదారులు ఉన్నారు చెరువుల్లో, అంటే వాళ్ళే ఓనర్స్. ఓకే. సో ఇక్కడ ఫర్ ప్రిజ్యూమింగ్ దట్ ఈవెన్ ఎడ్ల సుధాకర్ రెడ్డి అసలు ఓనర్షిపే లేదని మా కంటెన్షన్. కాసేపు ఆయనదే ఓనర్షిప్ అనుకుందాం, ఉన్నా కానీ కూడా హౌ కెన్ యూ పుట్ అబ్స్ట్రక్షన్ టు హైడ్రా టు డెవలప్ ఎ లేక్? అంటే వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఎ లేక్. అక్కడ హౌ కెన్ యూ పుట్ హర్డల్స్ ఇన్ దట్? ఏమంటున్నాం, చెరువు ఈజ్ అగైన్ డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని ఉంటుంది. ఎంసీ మెహతా అది ఫేమస్ జడ్జిమెంట్ ఉంటుంది 1980sలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్. చెరువు అనేది పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ కింద అదేంటంటే అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి అంతే తప్ప కానీ అది ఎవడైనా కానీ కూడా నువ్వు పట్టాదారైనా కింద భూమి ఆ చెరువులో ఉండే పట్టాలు నీదై ఉండొచ్చేమో కానీ, బట్ ఆ పైన ఉన్న నీళ్లు కానీ అదన్నీ కూడా ప్రజల సొత్తు అవుతుంది అనేది చెప్తున్నారు. అందుకోసం చెరువులోకి ఎవరన్నా వెళ్ళటానికి కూడా మనం ఫెన్సింగ్ కస్టమరీ రైట్స్ వస్తాయి దాని మీద, అంటే కస్టమరీ ఈజ్మెంట్ రైట్స్ అంటాం యాజ్ పర్ ద ఇండియన్ ఈజ్మెంట్ రైట్స్ యాక్ట్ 1882. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెరువు ఉందనుకుందాం ఒకటి, ఫర్ ఇన్స్టెన్స్ ఎవడో పట్టా ల్యాండ్ ఉంది, ఎవరు ఓనర్ అయినా కూడా నీళ్లు మాత్రం అందరికి ఆ నీళ్లు మటు ఆ చెరువు ప్రభుత్వ ఆస్తే. సపోజ్ నీళ్లు లేవనుకోండి, నీళ్ళు లేకపోతే కనుక అతను వ్యవసాయం చేసుకుంటాడేమో, బట్ అతను దాన్ని చెరువులో మట్టి నింపకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారిది ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారిది కూడా వచ్చినప్పుడు ఆయన పట్టా ల్యాండ్ అదంతా మొత్తం ఆయన ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఆయన ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కొనుక్కున్నాడు. 2014లో కొన్నాడు. కొన్న తర్వాత వారు ఏం చేశారు, దాంట్లో చెరువు ఒక 6 ఎకరాలు, అంటే యాక్చువల్గా నేను ఈ వీడియోలో చూపించేవాడిని కానీ మీకు ఐ థింక్ వీడియో చూపించవచ్చు, అది ఉంది. సో వీడియోలో అది ఆయన ల్యాండ్ ఏముంటుందంటే దాంట్లో క్లియర్గా FTLలో ఒక 6 ఎకరాలు ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎంక్రోచ్ చేయలేదనే దానికి 2 రీజన్స్. ఎందుకంటే నెంబర్ 1 ఈజ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతులు 4 దగ్గర నుంచి కొనుక్కొని ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు 2014లో. 2016లో నోటిఫై చేశారు చెరువు అనేది అక్కడ ఉందని చెప్పి నోటిఫై చేశారు. అంటే దానికన్నా ముందే ఆయన కొనుక్కున్నారు. కొన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కొంటం ఎక్కెత్తి అయితే కనుక దాంట్లో ఆ చెరువులో పట్టాలు ఆయనకు ఉన్నాయి, ఓనర్షిప్ ఉంది, ఆయన వేరేవాడు కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్స్కో వైకో కూడా అమ్ముకోవచ్చు, ఇప్పుడు కూడా అమ్ముకోవచ్చు, అంతవరకు చేయొచ్చు. కానీ చెరువుని మట్టితో నింపకూడదు, బిల్డింగ్ కట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ఇది లాసెస్ అండ్ హీ హాస్ నాట్ డన్ దట్. ఆయన ఏం చేయలేదు, అక్కడ నింపలేదు అట్లా. ఓకే, సో అది నింపకుండా ఆయన చెరువుని హీ డిడ్ నాట్ డిస్టర్బ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ దాంట్లో వచ్చే వాటర్ని కూడా అబ్స్ట్రక్ట్ చేయకూడదు. హీ హాస్ నాట్ డన్ దట్ ఆల్సో. ఎక్కడ ఇది మనకి వచ్చే నాళాల్లోకి వచ్చేదాన్ని, నాళాల్లో వచ్చే అంటే చెరువు ఫ్లోని ఇన్ఫ్లోస్ని ఆపలేదు, చుట్టూ ఫెన్సింగ్ వేసాడు కానీ నీళ్ళని పర్మిట్ చేసేటట్టు చేశారు అనమాట. అంటే వచ్చేటట్టు నీళ్ళు ఉంటున్నాయి, నిలుస్తున్నాయి, మీరు గూగుల్ మ్యాప్స్లో తీసినా ఇప్పుడు ఆ చెరువులు నీళ్ళు వస్తాయి. అంటే బట్ ఫర్ an owner యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ ద ఫెన్సింగ్ చేయకూడదు. అదే చెప్తున్నాను. ఆ పక్కన వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు
క్యాటిల్ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల జన్వాడ చుట్టూ ఎవరైనా వచ్చి క్యాటిల్ని కడుక్కోవాలనుకో, ఇంతకుముందు వాళ్ళకి ఈజ్మెంట్ రైట్స్ అని అంటారు, కస్టమర్ ఈజ్మెంట్ రైట్స్. నేను 20 ఏళ్ళ నుంచి నా పశువుని తీసుకెళ్ళి ఆ చెరువులో కలుగుతున్నానండి, లేదా మేము బతుకమ్మని తీసుకెళ్ళి ఆడే వదులుతున్నామండి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అన్నప్పుడు అతనికి డినై చేయకూడదు అనమాట. అంటే బట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్, థియరిటికలీ వాట్ డస్ ఓనింగ్ అ ల్యాండ్ మీన్ టు ఎనీవన్? వ్యవసాయం అయినా చేసుకోవాలి, ఇల్లైనా కట్టుకోవాలి, డెవలప్మెంట్కి రియల్ ఎస్టేట్కైనా ఇవ్వాలి. ఏమీ చేయకూడదంటే ఇప్పుడు చెరువు ఓన్ చేసి పవన్ కళ్యాణ్ గారు, వాట్ డస్ ఇట్ మీన్ టు హిమ్? అంటే అదర్ దెన్ హీ కాంట్ డు ఎనీథింగ్ విత్ ఇట్ కదా. ఏం క్లెయిమ్ చేయొచ్చు? దాంట్లో చెరువు వరకు పట్టాలు ఉన్నాయో కానీ ఓనర్షిప్ హీ కాంట్ డు ఎనీథింగ్ హీ కాంట్ డు ఎక్సెప్ట్ ఇరిగేషన్, ఎక్సెప్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ చేయొచ్చు, అగ్రికల్చర్ ఎప్పుడు నీళ్లు లేనప్పుడు లేనప్పుడు చేసుకోవచ్చు, అంతవరకే. అండ్ దాంట్లో బిల్డింగ్ పర్మిషన్లు రాకూడదు, కట్టడానికి లేదు. రేపు అది సపోజ్ ఆ చెరువుని హైడ్రా చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మేము చాలా చెరువులు, కాపురా చెరువు మేము డెవలప్ చేస్తుంటే దాంట్లో ఉన్న రైతులందరికీ ఇప్పుడు మాకు ఇచ్చేస్తున్నారు, ఆ భూములు మాకు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. దానికి వాళ్ళకి ఏం చేస్తున్నారు, టీడీఆర్ ఇస్తారనమాట, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఇస్తారు. ఇస్తే దాని ఆ వాల్యూకి ఎంత ఎఫ్టీఆర్లో ఉంటే 2 రేట్లు, బఫర్లో ఉంటే 3 రేట్లు అని ఉంది గవర్నమెంట్ పాలసీ. వాళ్ళ కాంపెన్సేషన్ అంత అట్లా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి, అంటే వాళ్ళ ఓనర్షిప్ని గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఓవర్ అనమాట. సో అట్లా అది జరుగుతుంది, దానికి టీడీఆర్ ఇస్తున్నారు కంపన్సేషన్గా. సో ఇప్పుడు ఎవరైతే కనుక చెరువు డెవలప్ చేయలేదనుకోండి, వాళ్ళకి టీడీఆర్లు రావడం అనేది తర్వాత ఇక అది రాదనమాట. ఎందుకంటే మేము డెవలప్ చేస్తేనే, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తేనే కదా వచ్చేది, పట్టాలి అప్పుడే వస్తుంది అనమాట. సో